వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో అభివృద్ధి పేరుతో ప్రతిరోజు సుమారు 25 లక్షల మేర ఇసుక అమ్మకాలు జరుపుతూ అక్రమ సంపాదన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. చౌడూరు గ్రామంలో రైతులను కలిసి మాట్లాడిన ఆయన గత 50 సంవత్సరాలుగా రైతుల ఆధీనంలో ఉన్న 63 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏడాది క్రితం ఏపీఐఐసికు బదలాయించారని తెలిపారు. ఇక ఈ భూమిలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రైతుల మోటార్లు పైప్ లైన్లు తొలగించారని ఆరోపించారు. ఇసుకను అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి పాత్ర ఉందని రాచమల్లు ఆరోపించారు. భూముల సమస్యపై రైతులు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. 50 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే గారు డమ్మీ ఎమ్మెల్యే, ఇంకా మమ్మీ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు, రాజ్యాంగేతర శక్తి నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి. వీరు ఇరువురు కలిసి ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఇసుక దోపిడీకి తెరదీసినారు. ఏంది ఆ అభివృద్ధి కార్యక్రమం అంటే, నట్టి నడేట్లో పరిశ్రమలు పెట్టే వారికి ఈ స్థలాన్ని విక్రయిస్తారంట, ఫ్లాట్లేసి. ఊరికే కాదంటే ఇచ్చేది, పరిశ్రమలు పెట్టేవారికి ఏటిని సదును చేసి రోడ్డు వేసి కాలువ కట్టి ఏమేం చేయాలని చేసి ప్లాట్లుగా విభజన చేసి 5 సెంట్లు 10 సెంట్ల ప్లాట్లుగా విభజన చేసి పరిశ్రమలు స్థాపించే వాళ్ళకు అమ్ముతారంట. అంటే ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ఎక్కడికి వచ్చి? చౌడూరు ఏట్లేకి వచ్చి ఎవరి నోట్లో మట్టి కొట్టి 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకొని బ్రతకలేక ఉండే నిరుపేదలైన రైతుల నోట్లో మట్టి కొట్టి ఏ మట్టినైతే పిసికి మనకు బువ్వ పెడతానాడో ఆ రైతు నోట్లో మట్టి కొట్టి వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఇక్కడ ఇసుక దోపిడీ చేయాలి. చూస్తున్నారు, మీ కళ్ళ కనపస్తాను, ఇదంతా ఇసుకనే, ఇదంతా ఏరియా ఇసుకనే.